నామినేషన్ పెద్ద ఎత్తున తరలివచ్చిన జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కార్యకర్తలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ నిన్న ఆదరైనటువంటి ముఖ్య అతిథి గౌరవం రఘురామ్ గారికి, అదేవిధంగా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ నిన్న మీతో మాట్లాడిన విషయాన్ని కూడా ప్రజలు తెలియజేయడానికి అక్కడ ఉన్నటువంటి ఎండ వల్ల అందరూ కూడా ఎటువంటి ఇచ్చారు. అందుకు మీతో ఒకసారి మళ్ళా మాట్లాడి వచ్చాం. ప్రత్యేకంగా మా రేపు రాబోయే రోజుల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి మేము ఎమ్మెల్యేగా ఎన్నికైతే మనకు ఆలోచనని ప్రజలకు తెలియజేద్దాం. తప్పకుండా ఈరోజు వ్యవసాయదారులకు ఏదైతే ఉన్నాయో నీటి ఎదురు విపరీతంగా ఉంది. మా ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ శంకుస్థాపన చేశాం. దాన్ని వేదాద్రిగా మార్చి వాళ్ళు ఈ మాత్రం పనిచేయాలి. ముందుగా రైతాంగానికి సాగు అందించడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా సాగుని అందిస్తామని చెప్పి ఈ సభ తెలియజేస్తాం. అదేవిధంగా పోలంపల్లి మునేర్ ప్రాజెక్ట్, అదే మునేరేటున్న పోలంపల్లి ప్రాజెక్టు, అది కూడా అసంపూర్తిగా వెలుగుంటుంది. దానివల్ల కూడా మా ఆయంలో సిమెంట్ లైనింగ్ కోసం ప్రత్యేకంగా దాన్ని మనం 60 కోట్లు ఖర్చు పెట్టించి ఇల్లు ఏర్పాటు చేసాం. ఆ పోలంపల్లి ప్రాజెక్ట్ గంటిపడ్డ అసలు కనీసం పూర్తి పరిస్థితి. అటువంటి పోలంపల్లి ప్రాజెక్ట్ని పూర్తి చేసి మునేరు ఆయకట్టు రైతాంగం నీరు అందిస్తానికి చేస్తాము. అదే తక్కిళ్ళపాడు డ్రిప్ ఇరిగేషన్ స్కీము తెలుగుదేశం హయాంలోనే పూర్తి చేసినప్పుడు కూడా వాడిది ముక్కుబడిగా స్విచ్ ఆన్ చేశారు. వాడి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా ఆ మోటార్ కూడా ఆడతారు. దాన్ని కూడా తక్కిళ్ళపాడు డ్రిప్ ఇరిగేషన్ స్కీము పూర్తిగా కంప్లీట్ చేసి తద్వారా తక్కిళ్ళపాడు అయితే కాసారా కావాలన్నటువంటి సాగు చేస్తారు. అదేవిధంగా కంచెల వేదాద్రి స్కీమ్, దీన్ని కూడా దేవిని వెంకటరమణ గారి హయాంలో అది చేస్తే అది పూర్తిగా వాడు మెయింటెనెన్స్ లేకుండా మొదలుపడిపోయింది. అటువంటి కంచెల వేదాద్రి స్కీమ్ కూడా పూర్తిగా రిపేర్ చేసుకుని ఆ యొక్క ఆయకట్టుని ప్రయత్నం చేస్తాం తెలియజేస్తాం. నిశ్చయంగా రైతాంగం గురించి ఆ విధంగా అయితే, అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చెక్ డ్యామ్స్ పాలేరు కావచ్చు, మునేరు కావచ్చు, చెక్ డ్యామ్స్ ఏర్పాటు చేసి తద్వారా బ్యాలెన్స్ ఏదైతే వాటర్ లెవెల్స్, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ కూడా వాటర్ పెరగడానికి తప్పకుండా పాలేరు, మునేరు మీద చెక్ డ్యామ్స్ ఏర్పాటు చేస్తాం కూడా తెలియజేస్తాము. ప్రభుత్వ కళాశాల లేక చాలా కాన్స్టిట్యూన్సీ ఇబ్బంది పడతా ఉంటే మన కాన్స్టిట్యూన్సీలో 50 సంవత్సరాల పైన చదువుతున్నటువంటి హెచ్ఎస్ కాలేజీని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిడెడ్ కాలేజీ తీసేసి చాలామంది పేదవాళ్ళు పడతా ఉన్నారు. అటువంటిది మా ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేసి పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశంతో మేము కూడా హెచ్ఎస్ కాలేజ్ చదువుకున్నాం. ప్రధానంగా అందరం హెచ్ఎస్ కాలేజ్ అభివృద్ధి హెచ్ఎస్ కాలేజ్ చాలామంది పేదవాళ్ళు ఉంటే ఆ ఎయిడెడ్ కాలేజీలో ఈరోజు రాజకీయం కోసం వాడుకుంటూ మన వ్యాపారం గడుపుకుంటూ హెచ్ఎస్ కాలేజీకి మేము ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్, మా హయాంలో ఇండస్ట్రీలు మొత్తం కూడా ఇండస్ట్రీ చాలా బాగుంటాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఇండస్ట్రీస్, స్పిన్నింగ్ ఇండస్ట్రీ, ఆర్కో స్పిన్నింగ్ ఇండస్ట్రీ, స్పాంజర్ ఇండస్ట్రీ, కొత్తగా ఇండస్ట్రీస్ ఏవి రావట మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పరిశ్రమ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తానికి కూడా మేము ఈ ముందు తెలియజేస్తాం. అదేవిధంగా ప్రత్యేకంగా ఇళ్ల స్థలాల విషయంలో ప్రతి గ్రామంలో కూడా ఇంటి స్థలాలు చాలా ఇబ్బంది. 2 సెంట్ల స్థలాలు, అదే పక్కా గృహాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మా మేనిఫెస్టోలో ఉంది. తప్పకుండా ఈ కాన్స్టిట్యూన్సీలో ఎవరికైతే పక్కా గృహాలు లేవో అందరూ కూడా ఇల్లు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాను. గతంలో ఉన్నట్టు చంద్రజన్మ కావచ్చు, చంద్ర పెళ్లికాలం కావచ్చు, విదేశీ విద్యా విధానం కావచ్చు, ఇవి కూడా కొనసాగిస్తామని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీలకు సప్లైస్ ఏర్పాటు చేయడం, బీసీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా పెన్షన్లు కూడా ఈరోజు పెన్షన్ 3,000 రూపాయలు, 4,000 రూపాయలు చేస్తూ అది కూడా ఏప్రిల్ నుంచి మే జూన్ కలిపి జులై 7,000 రూపాయలు ఇవ్వడం, వికలాంగులకు 6,000 రూపాయలు చేయడం కూడా మా మేనిఫెస్టో ఉంది. అది కూడా తెలియజేస్తాను. ఇవన్నీ కూడా నిన్న ప్రజలకు తెలియజేయడానికి అవకాశం లేదు కాబట్టి మీకు తెలియజేస్తాం. అదేవిధంగా డ్రగ్స్ విషయంలో చూస్తామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా గంజాయి, మత్తు మందులు, ప్రత్యేక జగ్గయ్యపేట కూడా గంజాయి విపరీతంగా హైదరాబాద్ ఎక్స్పోర్ట్ అవుతుంటే చాలా కేసులు దాని మూలాలు జగ్గయ్యపేట ఉన్నాయి. అటువంటి గంజాయి రైతులను కాన్స్టిట్యూన్సీగా చేస్తూ ఇసుక కానీ మట్టి కానీ మాఫియా జరగకుండా
ఎక్కడ అవినీతికి అవకాశం లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాం. నేను ప్రజలు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఒకసారి ఆలోచించాలి. ఓటు వేసే ముందు ఎవరికి మచ్చలేదు, ఎటువంటి మచ్చలేని నాయకుడు ఎవరు? నిజంగా ఇప్పుడున్నటువంటి అభ్యర్థి మచ్చలు ఎవరికి మచ్చలేదు, ఎవరికి మచ్చలేదు? ఏ కుటుంబానికి అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఎవరికి లేదు? ఒకసారి ఆలోచించి ఓటు ఏమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఓటేసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తే హత్యలకు ఆత్మహత్యలకు ప్రేరేపించేది ఎవరు? ఏదో నటిస్తూ తన ప్రభుత్వం మాత్రం చాలా ఆర్షగా ఉంటుంది, కానీ నటిస్తూ మాత్రం అటువంటి నటన కాకుండా ప్రాక్టికల్గా ఎవరైతే ప్రేమగా ఆప్యాయంగా ఉంటారో అటువంటి వాళ్ళకి ఆలోచించి ఓటు ఏమని చెప్పి కూడా మేము ప్రజలు అడుగుతా ఉన్నాం. ఈరోజు చూస్తున్నాం, ఎవరు భూములు ఆక్రమించుకున్నారు, ఎవరు ఇసుక, మట్టి, బియ్యం, మద్యంతో ఏ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి, ఏ కుటుంబాలకి అక్రమాలకు అవకాశం లేదో ఒకసారి ఆలోచించుకుంటే కూడా ప్రజలు అడుగుతా ఉన్నాం. మరి ఈ విధంగా నిజంగా అభివృద్ధి ఏ విధంగా చేసాం, గతంలో ఏ విధంగా చేసాం, ఇప్పుడు ఏ విధంగా ఉంది, గ్రామాల్లో కానీ టౌన్ ఏ విధంగా అరాచక కేసులు ఇబ్బంది పడతారు, ఎస్ఐడ్ భూములు కూడా అమ్ముకునే దాఖలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలోచించి ఓటేమని ప్రజలు కోరుతా ఉన్నాం. ఈరోజు నిజంగా ఒకప్పుడు డిప్యూటీ ప్రైవేట్ గారు ఇప్పుడు కూడా జిల్లాలో నిజాయితీగా నాయకుడు, అటువంటి నాయకుడి మీద కూడా ఆ రోజు చాలా ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఆయన ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు నన్ను మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా నిరూపిస్తే ప్రజల్లోకి వెళ్తే ఎవరు అవినీతి పడుతూ ఎవరు అరాచకవాదులు అనేది అందరూ తెలుసు. ఇవన్నీ కూడా నిన్న బహిరంగ సభలో చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి నిన్న ముందు విలేకరులు ప్రెస్ మీట్ పెట్టారు తెలియజేస్తారు. గంజాయి విషయంలో, గంజాయి కాదు డ్రగ్స్ విషయంలో పూర్తిగా ఉక్కుపాదం ఎవడైతే నిజంగా ఈ రోజులు పట్టుకుంటే కష్టం కాదు. నువ్వు ఎక్కడెక్కడో దొంగలు పట్టుకున్నప్పుడు ఊళ్ళో వీళ్ళు గంజాయి అమ్ముతారు, వీళ్ళు గంజాయి తాగుతున్నారు అని చెప్పంటే పట్టుకోవడం బాగా కష్టం కదా. ఎవరికి మాత్రం నమ్మక నీరు ఎక్కినట్టు అయితే వాడికి ఏంటంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పోవడం కోసం వాడు గంజాయి అలవాటు అయితే వాడు పండు పోతా ఉంటాడు. చాలా చోట్ల ఘర్షణ ఉన్నాయి. మన పెనంచిపూర్లో కూడా కొట్టుకున్నారు, దాంట్లో బ్యాచ్ గంజాయి తాగి వచ్చి పడిసారి క్లియర్ ఓపెన్ సీక్రెట్. గంజాయి చాలా చోట్ల ప్రసంగం ఉంది. గంజాయి తాగడం వాడు చంపే తెలియదు, సచ్చే తెలియదు, ఆ విధంగా ప్రవర్తిస్తాను. గంజాయి రహితమైనటువంటి డ్రగ్స్ రహితమైనటువంటి ఎక్కబడి సృష్టిస్తాను. తెప్పించుకొని ఇక్కడి నుంచి హైదరాబాద్ ఎక్స్పోర్ట్ అవుతుంది. చాలా గ్రామాల్లో గంటలు చూసా, వర్షాలు చూసాం, ఇది గంజాయి బిల్డింగు, ఇది గంజాయి బిల్డింగ్ డైరెక్ట్గా ఊళ్ళో చెప్తారు. అంటే ఇప్పుడు గంజాయి తీసుకొచ్చి మోటార్ సైకిల్ కారు వాడేది తీసుకెళ్ళి హైదరాబాద్ సప్లై చేస్తారు. ఆ గంజాయి వ్యాపారం ఎవరు ఏ కుటుంబ సభ్యులు సంబంధం అందరూ కూడా తెలుసు. గంజాయి వ్యాపారం పిచ్చరు, గంజాయి తాగుతూ ఉన్నారు, గంజాయి అమ్ముతా ఉన్నారు, ఇక్కడ గంజాయి బయటకు పోతా ఉంది. చిన్నపిల్లలు కూడా చివరికి గంజాయి తాగుతా ఉన్నారు. అవినీతి ఓపెన్ సీక్రెట్. ఫ్యామిలీ పూర్తిగా ఒకటి బియ్యం, ఒకటి ఇసుక, ఒకటి మట్టి, ఒకటి గంజాయి, ఇంకేం కావాలి వాళ్ళకి? 5 రకాల వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు. మద్యం, నాసిరకం మందు తీసుకొచ్చేసి ఇప్పుడు తెలంగాణ మందు అమ్ముతా ఉన్నారు. పూర్తిగా వాడదే బెడ్ షాప్లో వాళ్ళే. వాడు అవినీతి అనేది ఓపెన్ సీక్రెట్, అందరికీ ఓపెన్ సీక్రెట్. అది అవినీతి పాల్పడుతున్నారు. వాడు ఛాంబర్ ఉంటుంది, ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి వాడు సపరేట్ ఛాంబర్ గురించి మాట్లాడతారు. అవినీతి గురించి వాడు అది ఓపెన్ సీక్రెట్. అది మీరు వేరే మంది చెప్తున్నారు అవినీతి అన్నమాట. సార్, మీరు ఒక సామాజిక వర్గాన్ని దూరం పెడుతున్నారని కూడా మొన్న చర్చ వచ్చింది. అది మాత్రం కూడా ఎక్కడ కూడా లేదు, దానికి అవకాశమే లేదు. చూస్తే పూర్తిగా మన మున్సిపల్ ఎన్నికల్లో అధికారం అడ్డు పెట్టుకొని మేము నిజంగా గెలిచిన వార్డును కూడా రీకౌంటింగ్ పెట్టి పురపాలక సంఘాన్ని వారికి కైవసం తీసుకున్నాం. దాన్ని కూడా హైకోర్టు వేసాం, తప్పకుండా రీకౌంటింగ్ పెడతాం, తప్పకుండా మళ్ళీ మేము పురపాలక సంఘం కైవసం తీసుకున్నామని తెలియజేస్తాం. ఎన్నికలు చాలా ఓపెన్ చేసి పొద్దున కూడా బోర్డు రాశారు, ఇది 11 వార్డు 13 వార్డు మీరు గెలిచారు. తర్వాత సాయంత్రం రీకౌంటింగ్ పోయింది. అట్ట మొత్తం 3-4 వార్డు, మొత్తం 5 వార్డు కూడా మేము రీకౌంటింగ్ చేసాం. అంటే అధికారం ఉంటే వాడు ఏ విధంగా అవినీతి కానీ దౌర్జన్యాన్ని కానీ అధికార దుర్వినియోగం చేసుకోవడం విషయం కూడా డెవలప్మెంట్ స్పెషల్ డెవలప్మెంట్ టిట్కో హౌసింగ్ ఏదైతే ఉందో అసంపూర్తిగా ఆ రోజు 80% పూర్తయిన ఆగిపోయిన 5 సంవత్సరాలు అది పూర్తి చేసి టిట్కో లబ్ధిదారు ఏడ చేస్తాం. ఇనామ్ ల్యాండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇనామ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేస్తాం. అదేవిధంగా ప్రత్యేకంగా మన జగ్గైపేట కృష్ణా జిల్లా మీద తీసుకొచ్చాం. మళ్ళా నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ నుంచి చుట్టుపక్కల ఏదైతే మన శాంతినగర్ కావచ్చు, కాళీనగర్ కావచ్చు, ధనంబోడి ఏరియా కావచ్చు, మెట్టుగూడలో కొత్తగా ఓవర్ ట్యాంక్ పెట్టి
అన్ని చోట్ల డ్రింకింగ్ వాటర్ వెళ్ళాలి, కొత్త పైపులు వేయాలని చెప్పి అమౌంట్ కూడా వస్తే కాంట్రాక్టులు పారిపోయారు. అంటే లోకల్లో ఉన్నటువంటి నాయకుల యొక్క కమిషన్లకు కక్కుతుపడు వాడు బెదిరించడం వల్ల ఆ పని కూడా అయిపోయింది. మరలా మేము వచ్చిన తర్వాత తప్పకుండా డ్రింకింగ్ వాటర్ ఎక్కడైతే పైప్ లైన్ లేదో ఆ పైప్ లైన్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఓవర్ ట్యాంక్ నిర్మించి ఆ డ్రింకింగ్ వాటర్ అందరూ కూడా నేడు చేస్తారు.